నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బిసిఎన్ న్యూస్. నేను సోనియారావు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. సభలో మాట్లాడే అవకాశం ఇవ్వాలని, లేకుంటే సస్పెండ్ చేయాలన్న ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ. హాస్టల్లో ఉండే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలన్న ములుగు జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర. కాకినాడలో స్వయంగా పింఛన్లను పంపిణీ చేసిన కలెక్టర్ షాన్ మోహన్. తెలంగాణ అసెంబ్లీ వద్ద నిరసనకు దిగిన బీఆర్ఎస్ నేతలు అరెస్ట్ చేసిన పోలీసులు. ఎమ్మెల్యే సబితకు ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పాలన్న బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. రైట్, ఇక్కడ డీటెయిల్ చూస్తే సభను క్రమశిక్షణలో పెట్టడమో, లేదంటే సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వడమో, లేదంటే వారిని సస్పెండ్ చేయడమో ఏదో ఒకటి చేయాలని శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ సభాధ్యక్షుడు గడ్డం ప్రసాద్ కుమార్ ను కోరారు. అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ నిన్నటి సభలో సబితా పేరును ప్రస్తావించారు కాబట్టి వివరణ ఇచ్చుకోవాల్సిన హక్కు ఆమెకు ఉందని పేర్కొన్నారు. Sir, I do not want to go into anything. I would just say that lastly, the name of Sabita Indra Reddy madam was taken and she has the right to clarify. She's not been given the mic. ठीक है, you are not giving. Okay. Sir, bring the house in order. ठीक है, suspend कर दीजिए sir, करना है तो. लेकिन ये क्या ऐसा सस्पेंड भी नहीं करेंगे, माइक भी नहीं देंगे, हाउस को एडजर्न भी नहीं करेंगे, ये लोग चीखते रहेंगे और आप जो है सबको बुलाते रहेंगे, देते रहेंगे. सर, इट इज नॉट राइट सर. ములుగు జిల్లాలోని ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకుల పాఠశాలలు, హాస్టళ్లకు సంబంధించిన అధికారులతో అడిషనల్ కలెక్టర్ శ్రీజ మహేందర్ జీ, కలెక్టర్ టిఎస్ దివాకర సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. అనంతరం ములుగు, గడిగడ్డ, కమలాపూర్ బిల్డ్ ఫ్యాక్టరీ ఇన్ గోదావరి పరిశీలించి గ్రామస్తులు, రైతులతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. జూలై 3లో జాయిన్ అయ్యారు సార్. జూలై 3 నుంచి మనకు రెగ్యులర్ పిల్లలు వచ్చారు. అంతకంటే ముందు మాత్రం ఇంకా పర్మనెంట్ సెమీ ఆర్ఫన్ సార్. ఈ అమ్మాయి కంప్లీట్ అవును సార్, రిలీజ్ అయ్యారు. ఇవన్నీ టెంపరీ కేసెస్ కాబట్టి కొన్ని నాళ్ళ నుండి మ్యాక్సిమం 1 మంత్ దాకా ఉన్నారు సార్. తర్వాత రిలీజ్ చేశారు. ఏప్రిల్ మంత్. మీ టీచర్ ఎవరు? టీచర్ పేరేంటి? తెలియదు. నీ పేరేంటి? కర్ణిక. ఏం తిన్నావు ఇప్పుడు? ठीक है, 10 మంది మాత్రమే ఉన్నారా? ప్రాపర్లీ. ఇప్పుడు వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్ ద సెకండ్ ఫేజ్ లోన్ ఆల్సో ఇస్ రిలీజ్డ్. సో అవర్ ప్రెషర్ అనదర్ 15 days phase 3 also will come. So it is a continuous process. So in the meantime we need to clear the loans very quickly. What type of issues are coming to the people? No issue. Our AEOs are bringing applications. Yes. See how your service. So then coordinate చేసి మాట్లాడండి. కదా ఎవరికైనా కస్టమర్స్కి ఇబ్బంది అని చెప్పండి. వరికి వస్తుందా? ఓకే, మంచిగా చేయండి. ఎక్కువ మంది ఉన్నారు, సమాధానంగా చేయండి. వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వ సామాజిక భద్రత కింద వృద్ధులకు, దివ్యాంగులకు, ఒంటరి మహిళ, ఇతర పింఛన్దారులకు అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ పాల్గొన్నారు. కాకినాడ పట్టణం 39వ వార్డ్ గణపతి ఆలయం వద్ద పింఛన్దారులకు తమ ఇంటి వద్దనే జిల్లా కలెక్టర్ వార్డు సచివాలయ సిబ్బంది స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి పింఛన్ సొమ్ము అందజేశారు. కొత్త పెన్షన్స్ అప్లికేషన్ స్టార్ట్ అయిందా? లేదు సార్, అవుతుంది పెన్షన్ అప్లికేషన్. నాకు ఒకసారి ఆ టైంలో నేను ఒకసారి మన ఆఫీస్కి రావాలి. మీకు ఐడియా ఉంది కదా, ఒకసారి రావాలి, నన్ను కలవాలి. రెండు ముందు అలా నాకు మీరా అంటే హ్యాండిక్యాప్
థ్యాంక్ యూ సార్. వర్క్ చేస్తాను కొన్ని పనికి వెళ్తాను సార్. ఎక్కడ పని అక్కడ హౌస్ పెట్టి చేస్తాను. పిల్లలకి రాదు వాళ్ళకు ఇంట్లో దాకా ఇంట్లో పని చేస్తాను. అప్లై చేసుకోలేదా ఇంకా? తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఛాంబర్ ఎంట్రన్స్ వద్ద ఆందోళన చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నిన్న సబితా ఇంద్రారెడ్డిపై చేసిన వ్యాఖ్యలు నిరసిస్తూ వారు సీఎం ఛాంబర్ వద్ద ఆందోళనకు దిగారు. కేటీఆర్ సహా ఎమ్మెల్యేలను అసెంబ్లీ మార్షల్స్ బలవంతంగా బయటకు తీసుకొచ్చారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి బీఆర్ఎస్ భవన్ వైపు తీసుకువెళ్లారు. తెలంగాణ ఆడబిడ్డల్ని అవమానించిన ముఖ్యమంత్రి వెంటనే, తెలంగాణ ఆడబిడ్డల్ని అవమానించిన ముఖ్యమంత్రి వెంటనే, తెలంగాణ ఆడబిడ్డల్ని అవమానించిన ముఖ్యమంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలి. తెలంగాణ ఆడబిడ్డల్ని అవమానించిన ముఖ్యమంత్రి వెంటనే మహిళలను అవమానించిన సీఎం వెంటనే క్షమాపణ చెప్పాలి. మహిళలను అవమానించిన సీఎం వెంటనే క్షమాపణ చెప్పాలి. మహిళలను అవమానించిన రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలి. మహిళలను అవమానించిన రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలి. మహిళలను అవమానించిన రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలి. చీఫ్ మినిస్టర్ గా కాకుండా చీఫ్ మినిస్టర్ గా ప్రవర్తిస్తున్నాం రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలి. చీఫ్ మినిస్టర్ గా కాకుండా చీఫ్ మినిస్టర్ గా ప్రవర్తిస్తున్న రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలి. చీఫ్ మినిస్టర్ గా కాకుండా చీఫ్ మినిస్టర్. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దహనానికి ప్రయత్నించిన బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ తెలంగాణ అసెంబ్లీ నిండు సభలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అన్నారు. తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ఆడబిడ్డలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలతో గద్దెనెక్కిన ముఖ్యమంత్రి హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యారని అన్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో నిండు సభలో మరి స్వయాన ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి మహిళా లోకాన్ని మరి ఇవాళ మరి 2 సార్లు మంత్రిగా పనిచేసినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారిని మరి అట్లాగే ఈ మహిళా లోకాన్ని అవమానపరిచే విధంగా కించపరిచే విధంగా మాట్లాడినటువంటి మాటలు ఏదైతే ఉందో మరి దానికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మహిళా లోకానికి అండగా నిలబడి ఇవాళ నిరసన కార్యక్రమం చేస్తున్నాం. బేషరతుగా బీఆర్ఎస్ పార్టీ ఇవాళ బేషరతుగా మీరు మాట్లాడినటువంటి తీరు ఏదైతే మాట్లాడినటువంటి మాటలు వెనక్కు తీసుకోవాలని మరి మీరు బేషరతుగా వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈరోజు బెల్లంపల్లి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మరి మేము ఈ రోజు నిరసన తెలుపుతూ డిమాండ్ చేస్తున్నామనే విషయాన్ని సందర్భంగా నేను మనవి చేస్తూ మరి కార్యక్రమానికి వచ్చినటువంటి మరి టౌన్ అధ్యక్షులు మరి సత్యనారాయణ గారు, రాష్ట్ర అసెంబ్లీ సమావేశంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వ్యాఖ్యలకు నిరసనగా మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రామరెడ్డి ఆధ్వర్యంలో బడంగ్పేట్ చౌరస్తా వద్ద దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం రామరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి అన్న అహంకారంతో అసెంబ్లీలో మాజీ మంత్రిని అవమానిస్తూ మాట్లాడడం సరికాదని, సబితమ్మ అంటేనే అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ అని, గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మట్టి కనిపించిన విషయం గుర్తు చేసుకోవాలని, రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని ఉద్రిక్తం చేస్తామని హెచ్చరించారు. నిజంగా కూడా నిన్న గౌరవ మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు బడ్జెట్ మీద మాట్లాడుతూ ఉంటే అనవసరంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కలగజేసుకొని నిజంగా మేడంని బాధాకరంగా మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి, నిజంగా రేవంత్ రెడ్డి గారు మీరు బాధ పెట్టినటువంటి బాధ ఒక అసెంబ్లీ చేసినటువంటి దుర్మార్గమైన చర్య. యావత్ తెలంగాణ ప్రజలు మహిళా లోకమంతా చీ అని ఉమ్ముతా ఉంది మీ పైన. ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఈ రోజు సబితమ్మని
మాట్లాడినటువంటి ఈ యొక్క తీరుని ఈరోజు పడక్పేట మున్సిపల్ కార్పొరేషన్ తరఫున ఒక బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం గుర్తూరు గ్రామం మరియు పత్తేపురం గ్రామంలో తాతల తండ్రుల నాటి నుండి వారసత్వంగా వస్తున్న వీఆర్ఏల నియామకాలు ఒక వ్యక్తికే పట్టాదారు పేరుతో పర్మనెంట్ చేసి వారసత్వంగా ఉన్న మిగతా వారికి అన్యాయం చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. వీఆర్ఏ నియామకాలలో వారసుల మధ్య అభ్యంతరాలు ఉన్నవారు విచారణకు హాజరు కావాలని ఆర్డీఓ కార్యాలయం నుండి నోటీస్ జారీ చేసినప్పటికీ వారసులమైన మేము ఆర్డీఓ ముందు హాజరై మాకు ఉన్న అభ్యంతరాలు వ్యక్తం చేస్తే మీ ఉన్న వీఆర్ఏ ఉద్యోగం పోతుందని బెదిరించి ఒక వ్యక్తిపై రిజిస్ట్రేషన్ చేసుకుని మళ్ళీ మీరు యథావిధిగా పనిచేసుకోవచ్చని ఆర్డీఓ మమ్మల్ని మభ్యపెట్టి సంవత్సరం గడుస్తున్నా కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తి నెలసరి జీతాన్ని వాడుకుంటూ మిగతా వారికి అన్యాయం చేస్తున్నాడని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆటాలదారుగా చేసుకునేటోళ్ళం ఇప్పుడు అది మాకు తెలియకుండా అతని పేరు మీద చేసి మమ్మల్ని చాలా విధాలుగా ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు ఆర్డీఓ ఆఫీస్కి వస్తే మమ్మల్ని మీరు ఎవరో తెలియదు, మీరు ఎందుకు వచ్చారని బయటికి వెళ్ళదేయడం జరిగింది. దీని గురించి మాకు న్యాయం చేయాలని ఎవరిని అడిగారు మీరు? ఆర్డీఓ గారిని. ఏమంటారు? అదే మాకు మీ నోటీసులు ఎక్కడి మేము ఇవ్వలేదని మమ్మల్ని మీరు బయటికి వెళ్ళిపోమని చెప్పడం జరిగింది. నోటీసులు ఇచ్చినప్పుడు ఏం చెప్పింది మరి? మీరు నోటీసులు తీసి ఫస్ట్ మాత్రం సంతకాలు చేయించాం సార్. మేము ఎమ్మెల్యే గారి దగ్గర పని చేసుకుంటాం సార్. కాకుండా మేము ఎమ్మెల్యే గారి ద్వారానే పంపించి ఒకసారి వెళ్ళి ఆర్డీఓ గారికి కలవండి, డైరెక్ట్ పోలీస్ స్టేషన్లకు ఎందుకు అని చెప్పి మేడం గారు కూడా చెప్తే మేము వచ్చినాము. వస్తే వీళ్ళు ఏమంటున్నారు, మీరెవరు, మీకు ఏం సంబంధం, మీరెవరు బయటికి పోండి, మీ దగ్గర ఉన్న లామినేషన్ పేపర్లు జల్తాయా అంటే మేమన్నాం సార్ 2013లో 14లో 15లో 16లో మేడం చెప్పిందంటే ఏం మాట్లాడుతున్నాడు? మేడం చెప్తే మేడమే ఆడుకోండి, మేమేం చేయాలని చెప్పేసి అంటున్నారు సార్. ఎమ్మెల్యే గారికే చెప్పండి. ఎమ్మెల్యే మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కోనంపేట గ్రామంలో 10 సంవత్సరాల నుండి స్కూల్ బిల్డింగ్ నిరుపయోగంగా ఉందని గ్రామస్తుల యువకుల కోరిక మేరకు పాఠశాల ఆవరణలో అంగన్వాడీ సెంటర్ నిర్వహించి ఆంగ్ల విద్య బోధించాలి అనే నిర్ణయంతో దాతలను నాయకులను అభ్యర్థిస్తున్నామని మీ వంతుగా ఆర్థిక లేదా వస్తు రూపంలో సహాయం చేయాలని శ్రీనివాస్ రాంటెంకి కోరారు. నమస్తే, మాది నెన్నెల మండల్ కోనంపేట గ్రామం, చాలా మారుమూల ప్రాంతం. ఇప్పుడు మీరు చూస్తున్న బిల్డింగ్ ఉంది కదా, ఇది గతంలో మనకు స్కూల్ బిల్డింగ్గా నిర్మాణం చేశారు. కానీ అప్పట్లో ఉన్న పరిస్థితుల్లో దీన్ని నిర్మాణం చేయలేక పూర్తిగా ఇది ల్యాబ్స్ కావడం జరిగింది. సో దానిని మా గ్రామస్తులతోటి యువతులతో మాట్లాడిన మాకు ఇక్కడ కోనంపేటలో అంగన్వాడీ సెంటర్ లేక వాళ్ళు ఇళ్లలో నిర్వహిస్తున్నటువంటి గతంలో అనేక సమస్యలతోని అది బహిర్గతం కావడంతో ఇప్పుడు అంగన్వాడీ సెంటర్ని కూడా స్కూల్ వాతావరణంలో మరి విద్యా హక్కు చట్టం ప్రకారం స్కూల్ వాతావరణం ఆర్థిక సహాయం చేస్తే ఈ చిన్నారులకు మనం మంచి భవిష్యత్తు అందించిన వాళ్ళం అవుతాం. కాబట్టి దయచేసి మీరు 9676461462 శ్రీనివాస్ రామ్టెంకి అనే నంబర్కి మీకు తోచిన ఆర్థిక సహాయం చేసి వస్తు రూపకంగా సహాయం చేసేది ఉంటే దాన్ని ఖచ్చితంగా కూడా ఒక్క రూపాయిని కూడా మేము దుర్వినియోగం చేయకుండా ఈ స్కూల్ రిపేర్ చేయడం కోసమే మేము వినియోగించడం కోసం వినియోగిస్తామని చెప్పేసి మీ అందరికీ మరొకసారి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మహబూబాబాద్ జిల్లా లక్ష్మీపురం గ్రామవాసి బోడ వీరన్న మాట్లాడుతూ తన ఫోన్కు 60,000 రూపాయలు రుణమాఫీ అయినట్టుగా మెసేజ్ వచ్చిందని, కాగా బానోత్ లక్ష్మణ్ లోన్ ఇప్పిస్తానని చెప్పి 2023వ సంవత్సరంలో పట్టా పాస్ పుస్తకాలు తీసుకున్నాడని, సంవత్సరం దాటినా లోన్ రాలేదు, పట్టా పాస్బుక్లు ఇవ్వడం లేదని వాపోయాడు. బ్యాంకుకు వచ్చి ఆరా తీయగా బానోత్ లక్ష్మణ్ తన పేరుపై క్రాప్ లోన్ తీసుకున్నట్టు తెలిసిందని, ఫోర్జరీ సంతకాలతో వ్యక్తి లేకుండా లోన్ ఎలా ఇచ్చారని తమకు న్యాయం చేయవలసిందిగా రైతు కోరారు. పోయి నాకు లోన్ ఇప్పిస్తా అని బుక్ ఇప్పించలేదు, రుణమాఫీ అండి 60,000 తీసుకున్నాడు, ఎత్తుకొని పోయిండు సార్. హైదరాబాద్లో ఉన్నాడు ఆయన. నాకు డబ్బులు ఇవ్వమంటే డబ్బులు ఇవ్వలేదు, బొక్కు ఇవ్వలేదు, 60,000 తీసుకున్నాడు సార్. ఇక రుణమాఫీ అని తెలిస్తే నేను ఇక్కడికి వచ్చిన సార్. తెలిసింది సార్, తెలిస్తేనే వచ్చిన సార్, తీసుకోలేదు సార్. కంగారులో ఆయన బ్యాంకుకు రావడం, మా ఇద్దరు తీసుకొని రావడం జరిగింది. మేము ఫీల్డ్ ఆఫీసర్ మేనేజర్ దగ్గరికి వెళ్తే ఫీల్డ్ ఆఫీసర్ దగ్గర వెళ్ళండి అని చెప్పారు. ఫీల్డ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే సార్ మాకు ఇట్లా ఆయన తీసుకోలేదు, ఆయన సంతకం లేదు, ఆయన ఏం లేకుంటే ఆయనకు లోన్ ఎట్లా శాంక్షన్ అయింది సార్ అని మేము అడిగేసరికి, కాదబ్బా ఇది అకౌంట్ నుండి లక్ష్మణ్ అనే క్యాండిడేట్ ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు 60,000 రూపాయలు అని మాకు తేలిందండి. అయితే మేనేజర్ దగ్గరికి వెళ్తే మేనేజర్ ఒక పేపర్ రాసియండి అని మాకు చెప్పారు. మాకు ఈ క్యాండిడేట్కి రైతుకు మా మామయ్య అనేటువంటి న్యాయం జరగాలని కోరుతున్నామండి. మహేశ్వరం నియోజకవర్గం నాదర్గుల్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆధ్వర్యంలో నిన్న అసెంబ్లీలో ఎమ్మెల్యే సబితేందర్ రెడ్డిపై సీఎం, డిప్యూటీ సీఎం చేసిన వ్యాఖ్యలపై నిరసనగా సీఎం దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి మంచాల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇద్దరు కలిసి మేడం ఖండించుకుంటా, మేడం మీద వాళ్ళు కాంట్రవర్షన్ చేసుకుంటా అసలు ఎందుకు మేడం టార్గెట్ చేస్తారో మరి వాళ్ళకి చేతగాకనా, రాజకీయం చేతగాకనా, లేకపోతే మేడం వస్తేనే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుందని అవకాశం కావాలనుకుంటే మేడాన్ని ఇబ్బంది పెడుతున్నా మాకైతే అర్థమవుతలేదు. ఇప్పుడు సీఎం గారు ఆయన పార్టీని మేడం గారు వద్దంటలేదు, ఆయన తీసుకొచ్చిందే మేడము, అది ఆయనే చెప్తుండు, అక్క తీసుకొస్తానే సీఎం
అటువంటి సీఎం ఈరోజు ఒక లేడీని మహిళని పట్టుకొని నువ్వు ఒక ఆయన్నేమో ఏం ముఖం పెట్టుకొని అసెంబ్లీకి వచ్చినావు అంటాడు కూడా. లేకపోతే లేడీస్ మహిళా ఒక అధ్యక్షుడు మహిళా ఎమ్మెల్యే 5 సార్లు ఎమ్మెల్యే అయిన 3 సార్లు మంత్రి చేసిన అటువంటి మనిషిని పట్టుకొని నువ్వు ఆమె నమ్ముకుంటే జూబ్లీ బస్ స్టాండ్లో అడగదు. నువ్వు ఆమె లేకపోతే నువ్వేడున్నావు, నువ్వు జూబ్లీ బస్ స్టాండ్లో అడుక తింటుంటివి. అది తెలుసుకొని మాట్లాడాలని నేను సభముఖంగా తెలియజేసుకుంటూ మేడాన్ని మళ్ళీ ఇంకోసారి మేడం అన్నమాట అసెంబ్లీలో వెనక్కి తీసుకోవాలని నేను ఈ మీడియా ద్వారా నేను కోరుకుంటున్నా. ఇదే రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తున్నాం. జై తెలంగాణ, జై సబితమ్మ. అసెంబ్లీలో సబితా రెడ్డిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు ఆ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పలువురు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా సబితా రెడ్డికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ఏదైతే వికారాబాద్ జిల్లా వాసిగా చెప్పుకునే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ జిల్లా యొక్క పరువు తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా తెలంగాణలో ఉన్న మహిళా లోకాన్ని అవమానపరిచే విధంగా మాట్లాడిన మాటలను వెంటనే ఉపసంహరించుకోవాలి. వారు వెంటనే బహిరంగంగా క్షమాపణ చెప్పి అసెంబ్లీ సాక్షిగా క్షమాపణ చెప్పాల్సిందిగా నేను తెలంగాణ రాష్ట్ర యువజన విభాగం బీఆర్ఎస్ పార్టీ తరపుకెళ్లి ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. చేసి వాళ్ళ మీద గురుకాయని చూస్తూ మహిళలను అవమానపరిచే విధంగా సీఎం కావచ్చు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కావచ్చు చేసినటువంటి వ్యాఖ్యలకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేలు కూడా బాధపడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి సీఎం గారు ఏదైతే 6 హామీలు ఇచ్చారో అవి అమలు చేయకుండా 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకుండా ఏదైతే ఈరోజు ఇచ్చినటువంటి హామీలను పక్కదారి పట్టడం కోసము అసెంబ్లీలో అప్పొచ్చిన ఆమోతులాగా అరిసి ఈరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను భయభ్రాంతులకు గురి చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తాం. పసుపులేటి అమర్నాథ్ ఆధ్వర్యంలో సైదాబాద్ లో ఘటాల ఊరేగింపు అత్యంత ఘనంగా జరిగింది. పోతురాజుల విన్యాసాలు, భారీ సాంస్కృతిక కళా ప్రదర్శనలు, కోలాటాలు, అమ్మవార్ల నృత్యాలతో సైదాబాద్ పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రి వద్ద సింగరేణి ఏరియా ఆసుపత్రి పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షకు దిగారు. బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రి వార్డులన్నీ మూసివేసి ఎమర్జెన్సీ వార్డుని జనరల్ వార్డుగా చేసుకుని వైద్య సేవలు అందకుండా అవుట్ పేషెంట్లను తక్కువగా చూపిస్తూ పూర్తిగా మూసివేసే దిశగా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఏరియా ఆసుపత్రిలో వైద్యులను నియమించాలని, అన్ని వార్డులు ఫార్మసీని వెంటనే తెరవాలని, స్పెషలిస్ట్ డాక్టర్లను వెంటనే రిక్రూట్మెంట్ చేయాలని డిమాండ్ చేశారు. యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. బెల్లంపల్లిలో ఉన్నటువంటి ఏరియా ఆసుపత్రి ఒకనాడు 5 డిస్పెన్సరీల కేంద్రంగా దాదాపు ఈ పట్టణంలో ఉన్నటువంటి 40,000 మందికి వాళ్ళ మీద ఆధారపడ్డ కుటుంబాలకు, కార్మికులకు వైద్య సేవలు అందించినటువంటి సింగరేణి ఏరియా ఆసుపత్రి ఈరోజు సింగరేణి సంస్థల్లో భాగంగా పూర్తిగా వార్డులు కానీ ఇక్కడ ఎమ్మెల్యే కానీ బాధ్యత వహించి తక్షణం ఏరియా హాస్పిటల్ను డిస్పెన్సరీ స్థాయి కాదు పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి ఫార్మసిస్టులను, పారామెడికల్ సిబ్బందిని, స్పెషలిస్టులను, ఫార్మసీ స్టోర్ను వెంటనే తెరిపించి దీన్ని పునర్వైభవం తీసుకురావాలని చెప్పి మేము సింగరేణి యాజమాన్యాన్ని, ప్రభుత్వాన్ని, మా సింగరేణి బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రి పరిరక్షణ కమిటీ మాదిగ యూత్ జేఏసీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు చిరుమర్తి రాజు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పును స్వాగతిస్తున్నామని, 50 ఏళ్ల సుదీర్ఘ సమస్యకు నేడు పరిష్కారం లభించిందని, ఎన్నో ఏళ్ల పోరాటానికి, త్యాగాలకు గౌరవం దక్కిందని, దశాబ్దాల కళ నెరవేరిందన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక తెలంగాణ రాష్ట్రంలో ఒక పండగ వాతావరణం కలిగించిన రోజు. ఎందుకంటే ఏబిసిడి వర్గీకరణ గురించి ఎన్నో దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నటువంటి ఏబిసిడి వర్గీకరణ కావాలి, అలా అయితే అందరికీ న్యాయం జరుగుతుంది, మాది ఉపకులాలకు న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో
ఎన్నో దశాబ్దాలుగా పోరాటం చేసినటువంటి ఈ వర్గీకరణ విషయంలో ఈరోజు సుప్రీంకోర్టు తీర్పుని ఇవ్వడం, తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు అన్ని రకాలుగా న్యాయం జరుగుతుంది. అలాగే ఎప్పుడు వెనుకబడ్డ జాతి ఏది ఉందంటే మాదిగ జాతి. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ కులాలలో అతిపెద్ద కులమైన మాదిగ కులానికి ఈరోజు న్యాయం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చాలా సంతోషకరం, చాలా గర్వనీయం. ఈరోజు మరొకసారి ఈ సంచలన తీర్పు ఇచ్చినటువంటి సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు చాలా సంతోషకరంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసే సబితా రెడ్డి పెద్ద మోసకారి అంటూ ఆర్కేపురం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పున్న గణేష్, చిలక ఉపేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్కేపురం చౌరస్తాలో సబితా రెడ్డి కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. మంత్రి పదవి కోసం కాంగ్రెస్ పార్టీని ముంచి కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకుండా చేసిన సబితా రెడ్డి పార్టీ ఫిరాయింపుల గురించి గవర్నర్ కు ఫిర్యాదు చేయడం విడ్డూరంగా ఉందని, బట్టి విక్రమార్కకు సీఎల్పీ లేకుండా చేసిన ఘనత సబితా రెడ్డిదే అని దుయ్యబట్టారు. హృదయంగా ఎంత బాధతోనున్న దళిత మన ముఖ్య డిప్యూటీ సీఎం గారు ఎంత విధంగా ఉన్నాడు. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు కూడా నీకు మంచి భవిష్యత్తు ఉండరు. రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిన తర్వాత ఏమైంది మీకు తెలుసు కదా పరిణామం. అందరు కలిసి ఢిల్లీ పోయే సమయంలో ఢిల్లీకి రాకుండా ఆ రోజు పోయి కేసీఆర్ దగ్గర పోయి జాయిన్ అయిన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆయన కూడా అదే కాంగ్రెస్ పార్టీతో కంటిన్యూ చేస్తున్నారు. గత 35 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడే ఉన్నాడు వ్యక్తి. ఇంకా ఏ హోదాకు రాలేదు, అధ్యక్షుడు స్థాయిలో ఉన్నాడు. 35 సంవత్సరాల నుంచి ఇంకొక దళితుడు ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీలు ఎప్పటి నుంచో ఉన్నాడు. ఇంతమంది కూడా కాంగ్రెస్ పార్టీని పెట్టుకొని వచ్చినా కదా, కొత్త వారికి వచ్చిన అవకాశం వస్తున్నారు. కానీ ఒకరోజు కాదు ఒకరోజు అవకాశం వచ్చి చూసినా కానీ, అందుకే ఖబర్దార్ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి చెప్తున్నాను, ఈరోజు ఒక దళితుడిని డిప్యూటీ సీఎంది దిష్టిబొమ్మ తలగబెట్టారు. ఎంత దారుణమైన పరిస్థితి టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారో మీరు చూడండి. అందుకే చెప్తున్నాము, ఏనాడు కూడా ఒక పదవి ఇచ్చి తప్పు చేసింది కాంగ్రెస్ పార్టీ. మైన్స్ డిపార్ట్మెంట్ పదవి ఇచ్చి మంత్రి ఇచ్చి తప్పు చేసింది కాంగ్రెస్ పార్టీ. అన్నీ అనుభవించినాక మీకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను మమ్మల్ని కడుపులో తన్ని నువ్వు మళ్ళా కేసీఆర్ పక్షాన చేరి ఇవాళ ముసరి కన్నీరు గారుస్తున్నావు. రాష్ట్ర ప్రజలందరూ గ్రహిస్తున్నారు. దయచేసి టీఆర్ఎస్ శ్రేణులకు కానీ కేసీఆర్ ఇంకెవరికైనా కానీ కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్తున్నాం, మా రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు ఏ రోజు తప్పు చేయరు, ఎవరిని కించపరిచే విధంగా మాట్లాడరు. వాళ్ళు ఏ రోజు కానీ శాసనసభ వాళ్ళ శాసనసభ మర్యాదలను ఏ రోజు కించపరచలేదు. అది దృష్టిలో ఉంచుకొని మీరు ప్రవర్తించాలని చెప్తున్నాము ఈ మీడియా మిత్రుల ద్వారా. జై సామాజిక పింఛన్ల పంపిణీని ప్రభుత్వ ఉద్యోగి ద్వారా మాత్రమే అందించే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తేవాలని పౌర సంక్షేమ సంఘం కోరింది. వృద్ధులకు, వితంతులకు, దివ్యాంగులకు, ఒంటరి మహిళలకు తదితరులకు ఇస్తున్న పింఛన్లను వారికి ఇచ్చినట్టుగా తీసే ఫోటోలను ప్రభుత్వ రికార్డులకు మాత్రమే పరిమితం చేయాలన్నారు. ప్రస్తుతం ఇంట్లో బయట పింఛన్దారుని నిలబెట్టి దానం ఇస్తున్న తీరుగా 10 మంది ఫోటోలు, సెల్ఫీలు తీసుకుంటున్న ధోరణి వాటిని ఫేస్బుక్, వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేయడం మంచిది కాదన్నారు. ఫోటోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం వల్ల ఎంతో మంది చెప్పుకోలేని మానసిక క్షోభకు గురవుతున్నారన్నారు. ఎన్టీఆర్ హయాం నుంచి వైఎస్ఆర్ హయాం వరకు వృద్ధులకు, వితంతులకి, వికలాంగులకి, ఒంటరి మహిళలకి, అదేవిధంగా వ్యాధిగ్రస్తులకి, ఇతర అనేక రకాలైనటువంటి పింఛన్లు ఉన్నాయి. ఈ ప్రభుత్వ సామాజిక పింఛన్లు అన్నీ కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగి ఆ పింఛన్దారుడి ఇంటికి వెళ్ళి ఇచ్చేవారు, లేదా ఒక పోస్ట్ మ్యాన్ తెచ్చి ఇచ్చేవారు, లేదా ఒక బ్యాంక్ అకౌంట్లో వేసేవారు. వారు గోప్యంగా తీసుకునేవారు. కానీ ఈ రోజున పరిస్థితి ఎట్లా తయారైందంటే, పింఛన్ల పంపిణీ లేదా ఒక అధికారి ఎవరైనా పింఛన్ ఇస్తే ఆ ఫోటోని మీడియాకి ప్రచారం చేయండి, తప్పలేదు. కానీ రాష్ట్రంలో ఎంతమందికి ఇస్తూ ఉన్నారో అన్ని ఫోటోల్ని మీడియాలో, సోషల్ మీడియాలో అంటే ఫేస్బుక్లోని, వాట్సాప్ గ్రూపుల్లోని ప్రచారం పోస్టులు చేసి వికృత చేష్టలతో రాజకీయ పైచారిని పొందుతూ ఉన్నారు. ఇది మంచి విధానం కాదు. కాబట్టి ప్రభుత్వం ఈ పింఛన్ల పంపిణీ విధానంలో ఒక మంచి మార్పు చేయాలని చెప్పి పౌర సంక్షేమ సంఘం కోరుకుంటాం. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహన కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులను ముందస్తు అరెస్ట్ చేసి మీర్పేట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం పోలీస్ స్టేషన్ ముందు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు అనిశ్చిత వ్యాఖ్యలు చేసిరు. అది పద్ధతి కాదు. ఎందుకంటే ఆమె బట్టి విక్రమార్క గారు ఏ ముఖం పెట్టుకొని వచ్చిరన్నారు. ఆమె ఏదో అల్లటప్ప కాదు, ఒక 5 సార్లు ఎమ్మెల్యేగా కలిసి 3 సార్లు మంత్రిగా చేసింది కాబట్టి ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకురాలు కాబట్టి బరాబర్ అసెంబ్లీకి వస్తుంది, ప్రజల తరఫున కొట్లాడుతుంది. కాబట్టి మీరు అనే అవసరం లేదు. ఏదో 10 ఏళ్ల కింద సిఎల్పి పదవి పోయిందని ప్రశ్నలో మీరు మాట్లాడారు, అది పద్ధతి కాదు. తెలంగాణ రాష్ట్ర నిన్న సబితా మేడం అన్నారు, ఈరోజు మిమ్మల్ని కూడా అన్నట్టు. కాకపోతే ఏంటంటే మహిళలు కూడా అందరూ కూడా మీకు ఏకదాటిగా సపోర్ట్ చేసి మీ యొక్క
కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చినందుకు ఇదా బహుమతి ఇచ్చేది ఆడపిల్లలకు అనేది నేను సూటిగా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నాను. మహిళలను వాళ్ళ యొక్క ఎవరికిచ్చే వాళ్ళకి విలువలు ఇస్తే మీకు గౌరవం ఉంటుంది. ఇవన్నీ కూడా లేనిపోయిన మాటలు చెప్పి జనాలలో ఏదో ఇచ్చిన ప్రజాపాలన అంటే ఇదేనా, మహిళలను కించపరచడమేనా అనేది నేను ఒక అబద్ధపు ప్రచారాలు చేసే సబితా ఇంద్రారెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా మహేశ్వరం నియోజకవర్గం బడంగపేటలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేటీఆర్ మరియు సబితా ఇంద్రారెడ్డిల దిష్టిబొమ్మల దహనం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మేయర్ చిగ్గింత పార్జత మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన అసత్య ప్రచారాలను చేస్తూ ముఖ్యమంత్రిని మరియు కాంగ్రెస్ పార్టీని మోసం చేసి ఆనాడు టీఆర్ఎస్ పార్టీలో చేరి అధికార దాహంతో మంత్రి పదవి చేపట్టాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీలో చేరారని విమర్శించారు. మహిళలని ఇబ్బంది పెట్టిరు అని నిన్న నుంచి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఒకటి అడుగుతున్నా నేను, సబితా ఇంద్రారెడ్డి గారు, మీరు ఒక పార్టీని అంటే నీకు రాజకీయ భవిష్యత్తు, ఈరోజు మంత్రిని, మహిళా మంత్రిని, మహిళా ఎమ్మెల్యేని అని చెప్పుకుంటున్నావు, నీకు రాజకీయ భవిష్యత్తు ఏడు నుంచి స్టార్ట్ అయింది? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్ష కాదా? మరి ఆ పార్టీలో ఉంటూ ఆ పార్టీ నుంచే 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కొనసాగినావు. దేశంలో ఎక్కడ కూడా ఎవరికి ఇయ్యనటువంటి హోమ్ మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి గారు అడుగుతున్నా, మరి ఈరోజు అసెంబ్లీలో ప్రతిసారి నన్నే టార్గెట్ చేస్తున్నారని అంటున్నావు అమ్మా. మరి నన్ను టార్గెట్ చేస్తున్నావు అన్నప్పుడు మరి అసెంబ్లీ అంటేనే చర్చ, అసెంబ్లీ అంటేనే చర్చ, చర్చలో పాల్గొనాలి, తప్పు ఒప్పులు ఉంటే మాట్లాడాలి, కానీ వాళ్ళు మాట్లాడంగానే. ఎందుకంటే మమ్మల్ని కూడా ఆమె నమ్మించి పోయింది. ఈ రోజున కాంగ్రెస్ పార్టీలకు ఎట్లా పోవాలని ఒక స్కెచ్ చేస్తున్నది. ఎట్లా స్కెచ్ అంటే ఇక చూడండి, అసెంబ్లీలో నన్నే నెగలనిస్తలేరు, రేపు పొద్దున మీ పరిస్థితి ఏంది అని రేపు మీ బీఆర్ఎస్ కార్యకర్తలారా మీరు బాగా గుర్తుంచుకొని మేము చెప్తున్నాం, ఈ విషయం మీకు చెప్పదా చెప్పి కాంగ్రెస్ పార్టీలకు రావాలని ప్రయత్నం చేస్తున్నది. అలా చేస్తే మాత్రము మేము అందరం అడ్డుకుంటాము, నిన్ను ఈ కాంగ్రెస్ పార్టీలకు రానియకుండానే చేస్తామని. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వాల్యూ జోన్ హైపర్ మార్ట్ లో పనిచేసే అఖిల సోఫియా అనే మహిళ తన స్నేహితులతో కలిసి నడుచుకుంటూ వస్తుండగా క్రేవ్ రివర్స్ తీస్తుండగా ఢీకొట్టింది. దీంతో అఖిల అక్కడికక్కడ మృతి చెందినది. సంఘటన స్థలానికి చేరుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సుప్రీంకోర్టు పరిశీలన చేసిన వర్గీకరణ న్యాయ సమ్మతమేనని తీర్పు ఇవ్వడంపై నాగార్జునసాగర్ నియోజకవర్గ ఎంఆర్పీఎస్ నాయకుడు పులిమల కృష్ణారావు మాదిగా హర్షం వెలిబుచ్చారు. సుప్రీంకోర్టు ధర్మస్థానానికి ధన్యవాదాలు తెలిపారు. పెద్దవరం మండల నల్గొండ జిల్లా ఎంఆర్పీఎస్ ఫస్ట్ నుంచి ఉద్యమాలు చేసినవన్నీ ఈరోజు ఎందుకంటే ఈ వీడియో చేయటం కారణం ఒక 30 సంవత్సరాల నుంచి ఈ ఉద్యమ కాలంలో ఎన్నో ఉడుదుడుకులు ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది. ఈ పోరాటానికి స్పందించి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వంలో ఈ యొక్క ఏబిసిడి వర్గీకరణకి చేయడం జరిగింది. వర్గీకరణను అందరూ కూడా మాల సోదరులు కూడా అందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అంబేద్కర్ గారు ఫస్ట్ నుంచి కూడా సామాజిక న్యాయం కొరకు మనకి ఎస్సీలలో 15% రిజర్వేషన్లు చేసి ఆ రిజర్వేషన్లు అందరూ సమానంగా పంచుకోవాలని చెప్పి వారి యొక్క అంబేద్కర్ గారి బాటలో మనందరూ పోవాలని మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ నేను బులెటిన్ ముగించిన హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సభలో మాట్లాడే అవకాశం ఇవ్వాలని, లేకుంటే సస్పెండ్ చేయాలన్న ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ. హాస్టల్లో ఉండే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలన్న ములుగు జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర. కాకినాడలో స్వయంగా పింఛన్లను పంపిణీ చేసిన కలెక్టర్ షాన్ మోహన్. తెలంగాణ అసెంబ్లీ వద్ద నిరసనకు దిగిన బీఆర్ఎస్ నేతలు అరెస్ట్ చేసిన పోలీసులు. ఎమ్మెల్యే సబితకు ముఖ్యమంత్రి క్షమాపణలు చెప్పాలన్న బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. ఇవి ఇప్పుడు అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ BCN న్యూస్.
like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.